దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు నమ్మదగిన దేవుడు, రక్షణకర్త, ఆశ్రయదుర్గము. ఈరోజు మీరు ఏ కండిషన్లో ఉన్నా యేసుకి మీ హృదయంలో చోటు ఇవ్వండి. మీ అక్కర్లు ఆయన ఎద్దుకు తీసుకెళ్ళండి. ఆయనని ప్రేమించండి, ఆరాధించండి. మీ ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఆయన ఎద్దు ఉన్నది. కృంగిన స్థితి నుంచి లేవనెత్తే దేవుడు. ఈరోజు ఎంతమంది హృదయాల్లో విచారము, బాధ చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంలో వారి విచారమును కొట్టివేసి ఆనందం కలుగజేసి వారిని ఆదరిస్తాను అంటున్నాడు. వారికి దుఃఖమును కొట్టివేసి అంటే దుఃఖమును తొలగించి ఆదరిస్తాను అంటున్నాడు. అద్భుతంగా దేవుడు మనకు ఆ మాటతో సెలవిస్తున్నాడు. నీ దుఃఖమును తొలగించి, నీ వేదనను తొలగించి, నీకు ఆనందం కలుగజేసి నిన్ను ఆదరిస్తాడంట. అంటే ఏ దుఃఖములు ఉన్నావు, ఏ వేదనలు ఉన్నారు, ఏ బాధలు ఉన్నారు? ఒకవేళ నీళ్ళు రక్షణ పొందలేదా? మీ పిల్లలు, మీ భర్త, భార్య, యవ్వన జీవితాలు, మీ కుటుంబాలు, ఏ శోధన, కోర్టు కేసుల, మానసిక ఒత్తిళ్ళ, అప్పుల భారం, ఆర్థిక స్థితి, ఎవరన్నా పోగొట్టుకున్నానో మీ దుఃఖమును తొలగించి ఆనందమును కలుగజేస్తాను, వారిని నేను ఆదరిస్తాను అంటున్నాడు. కాబట్టి నీ దుఃఖము తొలగించి ఆనందము కలుగజేతును ఈరోజు వాగ్దానం. కాబట్టి దేవుడి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. తప్పక అది నెరవేర్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేనికి రక్షణ, పాపక్షమాపణి, ఎవరైతే పడిపోయారో లేపు నాయన, రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచు, దుఃఖము, వేదన, బాధలు ఉన్న వారిని తొలగించి ఆదరించి వారిని విడిపించు నాయన. ఎగ్జామ్ రాసే బిడ్డలకు మీరు తోడుగుండు. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు ఈ సంవత్సరం, ఈ ఇయర్ అంతా సంతోషంతో నింపు నాయన. గల్ఫ్ దేశాల యుద్ధాలని ఇజ్రాయెల్ దేశంలో తండ్రి సమాధానం ఇచ్చి, ప్రపంచ దేశాలకి తండ్రి శాంతిని, రక్షణ, క్షేమాన్ని దయచేసి కరువు నుండి, హింసల నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎవరెవరికి అప్పులు, ఎవరెవరికి ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి విడిపించు. అంతేకాక ప్రభా తండ్రి, ఎక్కడెక్కడ ఏ ఇళ్లలో రోగములతో మూలుగుతున్నారో వారి దుఃఖమును తొలగించి, రోగముని తొలగించి అద్భుతం చేయి నాయన. మంచి సంఘాలు, ఆత్మీయ నాయకులుగా మా క్రైస్తవ సమాజం తయారవ్వడానికి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, జాషువా జనరేషన్, అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవ్వడానికి కృప చూపండి. అందరిపైన శుభములను పలుకుతూ అయ్యా మా అనుదిన జీవితాల్లో మీ వాక్కును మాకు బలపరిచి తోడుకొంచమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహింపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మరి శనివారం స్వస్థత కూడిక ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర చక్కటి ప్రార్థన, ప్రవచనాత్మక స్వస్థత కూడిక సాయంత్రం 5:30-9. అదేవిధంగా బెల్లంపల్లిలో కూడా 5:30 నుంచి 9. ఆదివారం ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు, బెల్లంపల్లిలో 3 ఆరాధనలు. కుటుంబాలుగా పాల్పొందండి. ఉదయం సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ లైవ్లో పాల్పొందండి. ఎక్కడి నుంచి మీరు చూస్తున్నా దేవుడు కృప మీ అందరికీ తోడై ఉంటుందిగా. ప్రైజ్ ది లార్డ్.